పిన్విల్ కుకీస్ అండి. నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. బటర్ 100 గ్రామ్స్ అండి. ఇది వేసుకుని దీన్ని మెత్తగా చేసుకోవాలండి. మీరు ముందల మనము ఈ బటర్ని ఇలా మ్యాష్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఈ కుకీస్ చేయడానికి ముందు బటర్ ఫ్రిడ్జ్ లోంచి తీసి పెట్టుకోండి. అది గట్టిగా ఉంటే మీరు చేయలేరు. ఇలా చేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు దీంట్లోకి షుగర్ పౌడర్ 100 గ్రామ్స్ అండి వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలండి. వేసుకోవాలండి. జల్లించిన మైదా అండి, జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ ని పౌడర్ కూడా వేయాలండి. మనము 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేయాలండి. ఈ కుకీస్ లో మనం గబాలను మీరు కేక్లకి వాటికి వేసుకుంటాం కదండి, బేకింగ్ సోడా అట్లా ఏమాకండి. ఈ కుకీస్ కి బేకింగ్ సోడా వేయమండి. ఈ కుకీస్ కి ఉంది కదండి, కొద్దిగా మనం లైట్ గా స్మూత్ గా చేసుకోవడానికి కొద్దిగా పాలు కలుపుకోవాలండి. ఈ కుకీస్ దీన్ని మనం 2 పార్ట్స్ గా చేసుకోవాలండి. ఇది హాఫ్ పోర్షన్ కి మనం ఏదన్నా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. లేకపోతే మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే కోకో పౌడర్ అయినా యాడ్ చేసుకోండి కొద్దిగా. ముందర 2 పార్ట్స్ వేసుకున్నాం కదండి. ఒక పార్ట్ ఇలా చపాతీ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన దీన్ని కూడా మళ్ళీ ఇలాగే సేమ్ చపాతీ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం క్లింగ్ ర్యాప్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఒక 1/2 అవర్ to 1 అవర్. ఇదిగోండి మన పిన్ రోల్ కుకీస్ ఫ్రిడ్జ్ లోంచి తీసాను. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. క్లింగ్ ర్యాప్ తీసేసి ఇట్లాగానే ప్రీ హీట్ చేసుకోవాలండి 160 degrees 10 minutes. బట్ అది ఆల్రెడీ నాకు ప్రీ హీట్ అయ్యి ఉందండి, అందుకని ప్రీ హీట్ చేయట్లేదు. తర్వాత 15 minutes బేక్ టైం అండి, 15 to 20 minutes. నోటి పెట్టుకోవాలండి, టచ్ అవ్వకూడదు ఒకదానికోటి. 160 degrees దగ్గర 20 minutes పెడుతున్నాను. బేకింగ్ టైము 160 degrees దగ్గర 20 minutes అండి. ఇదిగోండి మన పిన్ వీల్ కుకీస్ రెడీ. ఇక మనం తింటమేనండి.